ఓట్ అనేటువంటిది ఇక్కడ ఎలా జరుగుతుందో మేము 2 times చూసాం. లాస్ట్ టైం 2019 మేము సింగిల్ గా పోటీ చేసాం. ఇదే బాబు ఉద్యోగాల టైంలో మేము సింగిల్ గా పోటీ చేసినప్పుడు జరిగినటువంటి అసలు లాభం జరగడం పక్కన పెట్టి ఎంత నష్టం జరిగింది వాళ్ళు మనం చూస్తున్నామండి. అలాంటప్పుడు అసలు ముందు నష్టం జరగకుండా ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ నలుగురు జట్టు పోటీ చేశారు. మీరు కూడా మర్చిపోయినట్టున్నారు. సింగిల్ గా మీరు చేసింది సిపిఐ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ 3 బలమైనటువంటి జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని చేశారు. మీరు చేసింది తెలుగుదేశం. అవునవును, సోషల్ ఇంజనీరింగ్ చేసేటువంటి అక్కడ యాక్చువల్ గా సిపిఐ అనేటువంటిది శ్రామిక సంఘంలో వీళ్ళందరితో, అలాగే ఈ సిపిఐ సిపిఎం లో, అలాగే బిఎస్పీ అనేటువంటిది దళిత బహుజన సంఘాలు, అలాగే మొత్తం అందరం కూడా కూటమి పెట్టుకున్నాం. అక్కడ ఓటు ర్యాలీ అనేటువంటిది జరగలేదు. ఓటు ర్యాలీ జరగకపోతే ఉద్దేశం మంచిదే, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ అడ్డమేట్ గా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్ గ్రౌండ్స్ లో ఎప్పుడైనా కానీ వాస్తవ పరిస్థితులను విడిచి మేము ముందుకు వెళ్ళాలని అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏదైతే వాస్తవానికి దగ్గరగా మా లక్ష్యాన్ని ప్రయాణం స్లో అవ్వచ్చు, కొంచెం మీరు అనుకున్నంత స్పీడ్ గా, లేకపోతే జెట్ స్పీడ్ లో వెళ్ళకపోవచ్చు, లేదా ప్రఫుల్ కుమార్ మహంతలోకి రాకపోవచ్చు, అరవింద్ కేజ్రీవాల్ లో కాకపోవచ్చు. మా పండ మాకుంది, మా వర్షం మాకుంది. ప్రాక్టికల్ గా మా లక్ష్యం వైపు మేము చూసుకుని వెళ్తున్నాం. అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్సెస్ కానీ, అక్కడక్కడ చిన్న నిర్ణయాల దగ్గర కానీ, లేకపోతే ఏమన్నా 2, 3, 4 సీట్ల దగ్గర కానీ, ఏడు విషయంలో అయినప్పటికీ కూడా మా లక్ష్యానికి అక్కడ ఏదైతే అనుకూలంగా ఉందో దాని ప్రకారమే వెళ్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ మేము ఏదో ఇమోషన్స్ పోయో, లేకపోతే భావోద్వేగాలకు పోయో మా డెసిషన్స్ తీసుకుంటే మా లక్ష్యాన్ని ఇప్పుడు కాదు కూడా సుదూరంలో కూడా తీసుకునేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే ఏపీ కండిషన్స్ వేరు, ఢిల్లీ కండిషన్స్ వేరు, అస్సాం కండిషన్స్ వేరు. ఇక్కడ పీపుల్, ఇక్కడ పబ్లిక్ నాడు వేరు, అక్కడ పబ్లిక్ నాడు వేరు, ఇక్కడ పబ్లిక్ నాడు వేరు. ఇక్కడ కుల వ్యవస్థ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మనీ వ్యవస్థ నడుస్తుంది, ఇక్కడ ఎలక్షన్ సిస్టమ్ డిఫరెంట్ గా ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఢిల్లీ అనేటువంటిది కంప్లీట్ గా అర్బన్ సిస్టమ్. అక్కడ కేవలం ఒక దాని మీద అక్కడ ర్యాలీ అయిపోయింది. అలాగే సిస్టమ్ కాబట్టి అక్కడ అట్లా అయిపోయింది. అస్సాం ఈశాన్య భారతదేశం ఉండే అక్కడ ఉన్న బోడోలు డిఫరెంట్. మన ఏరియా అంతా కూడా మైదాన ప్రాంతం ఏరియా. చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతం అండి మనది. చదువుకున్న వాళ్ళనే మనం మన వాళ్ళు చదువుకునేటువంటి వాతావరణం. కాబట్టి ఎమోషన్స్ ఏదో